హలో అండి. నమస్తే. నేను మీ సుజాతని. సో, మళ్ళా ఒక చిన్న వన్ డే ట్రిప్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. ఇవి కూడా యాజ్ యూజువల్‌గా సేమ్ అన్ని టెంపుల్సే. కాకపోతే కొంచెం పాత పురాతన గుళ్ళనే అనమాట. సో, మీకు కుదిరితే గనక మీరు ప్లాన్ చేయండి. మేము బెంగుళూరు నుంచి టువర్డ్స్ హిందూపురం అంటే ఈ గౌరీబిదనూర్ ఆ ఏరియాలో కవర్ చేసాం ఈసారి గుళ్ళన్నీ. ఒకసారి లిస్ట్ చెప్తాను. మీకు కానీ ఏ గుడి నచ్చినా కూడా తప్పక వెళ్ళి దర్శించుకోండి. అన్ని పురాతన గుళ్ళు, చాలా విశేషమైన గుళ్ళు అవన్నీ. ఫస్ట్ మేము బెంగుళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ముదిగేరే దగ్గర చెన్నకేశవ స్వామి గుడి అని ఉందండి. ఇది 1200 ఇయర్స్ బ్యాక్ గుడి. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని చాలా చక్కగా డెవలప్ చేశారు. రీసెంట్‌గా డెవలప్ చేశారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగింది తిరిగి. సో, అక్కడ ఆ విగ్రహంలో విశేషం ఏంటి అంటే స్వామివారికి ఒక మనిషికి పోసినట్టే చెమట పోస్తుందండి. ఆ చెంపల దగ్గర, స్వామివారి మెడ దగ్గర తాకితే చెమటంతా మనకు తెలుస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందనమాట ఆ చెమట అనేది. అక్కడ పూజారి గారు చక్కగా వివరించారండి. స్వామివారు ఎట్లా ఇక్కడ గుడి ఏర్పడింది ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. సో, మీరు ఆ గుడిని తప్పక దర్శించుకోవచ్చు. అది 1200 ఏళ్ళ నాటి గుడి అండి అది. చాలా బాగుంది పురాతన గుడి. కాకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది. పెద్దగా అందరికీ తెలియదనే అనుకుంటున్నాను. రూట్ కూడా కొంచెం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి ఒక ఆర్చ్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళాలి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. కానీ మీరు తప్పక ఆ గుడి దర్శనం చేసుకోండి. పూజారి గారిని అడగండి, చక్కగా విశేషంగా అన్నీ చెప్తారు మీకు ఆ గుడికి సంబంధించినవన్నీ. మేము రీసెంట్‌గా ఉగాదికి ముందు రోజు వెళ్ళాం కదా! సో, అప్పుడు ఇక్కడంతా ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఇంకా చాలా బాగుంది. రథం అంతా అలంకరించడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో, అది చూసుకొని నెక్స్ట్ నేరుగా విదురాశ్వత అని చెప్పి ఒక గుడికి వెళ్ళామండి. మనకి ఎట్లయితే ఘాటే సుబ్రహ్మణ్య స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఎలా అయితే నాగపడిగల ప్రతిష్ఠ ఎంత విశేషమో, ఈ విదురాశ్వతలో కూడా అంత చక్కగా నాగపడిగలు అంతా కూడా ఎన్ని ప్రతిష్ఠించున్నారోనండి. అక్కడ పెళ్లి కాని వాళ్ళు, పిల్లల కోసమైన వాళ్ళు, ఏదైనా సర్పదోషం ఉన్నవాళ్ళు ఆ విగ్రహ ప్రతిష్ఠ అక్కడ జరిపిస్తారట. అక్కడ కూడా కరెక్ట్‌గా ఆ రోజు ఒక 1 వీక్ ముందే అక్కడ కూడా స్వామివారికి ఊరేగింపంతా జరిగింది. ఎంత చక్కగా ఉన్నాయండి. ఎన్ని విగ్రహాలు అసలు కళ్ళు తిప్పి చూస్తుంటే ప్రతి దగ్గర అడుగడుగున విగ్రహాలున్నాయి. నాగపడికల ప్రతిష్ఠ జరుగున్నది. అది కూడా చూడండి. సో, దాని తర్వాత మేము ఇంక నేరుగా నీలకంఠాపురం వెళ్ళిపోయామండి. నీలకంఠాపురంలో నేను అంటే చాలా గుళ్ళు తిరిగాము, కానీ నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ విశేషం ఏంటంటే శివుడు ఒక గుడి, విష్ణు ఒక గుడి, అన్నీ పక్కన ఇద్దరిని చూస్తుంటే ఎంత సంతోషం వేసిందో. ఇది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి ఇది. సో, అక్కడ మన కేజీఎఫ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ప్రశాంత్ నీల్ గారు, తను కట్టించిన గుడట అది. ఎంత విశేషంగా ఉందో, చాలా బాగుంది. ఇంకా వెనక చక్కగా గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా ఉంది. చక్కగా వెళ్ళి దర్శించుకోవచ్చు అండి మీరు. చాలా బాగుంది. విగ్రహాలు కానీ ఆ గుళ్ళో ప్రతి దేవుడు ఉన్నాడు. లేని విగ్రహం అంటూ లేదు ఆ గుళ్ళో. అన్ని దేవుళ్ళని కవర్ చేశారు ఆయన. చాలా బాగుంది. ఇది కూడా తప్పక చూడండి. దాని నుంచి నేరుగా ఇంకా మీరు కొత్త తిరుపతి అని ఉందండి. సో, అక్కడ కూడా వెళ్తే మనకి మన తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఎలా ఉందో సేమ్ ఆ స్వామిని అక్కడే అలా చూసినట్టు అనిపించిందండి. ఎంత సంతోషం వేసిందో అసలు మాకు ఆ విగ్రహాన్ని చూస్తే. అలా ఆ కొత్త తిరుపతి చూసుకున్న తర్వాత సో, అక్కడి నుంచి నేరుగా మేము రత్నగిరి దగ్గరికి వెళ్ళిపోయామండి. రత్నగిరి మహాలక్ష్మి అమ్మవారి గుడి. మీరు చెప్తే నమ్మరు. అసలు మన మహాలక్ష్మీదేవి గుడి అనగానే ఎట్లా అనుకుంటాం, ప్రసన్నంగా నవ్వుతూ చేతిలో కనక వర్షంలాగా డబ్బులు చూపిస్తూ తామర పూలు కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ విశేషం ఏంటో తెలుసా, మహాలక్ష్మి అమ్మవారు ఒక గ్రామ దేవతగా వెలుస్తున్నారు. అక్కడ కూడా కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి అమ్మవారికి. ఎంత చక్కగా అలంకరించారు ఆ గుడినంతా. సో, ఆ గుడికి దగ్గర అమ్మవారికి ఇంకొక బావి కూడా ఉంది. సో, అది కూడా మీరు దర్శించుకోండి. చాలా విశేషమైన బావి. కొంచెం కొండల్లో అట్లా వెళ్ళాం కదా, ఎంత బాగుందో. రత్నగిరికి వెళ్ళే రూట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేచర్ లవర్స్ అయితే అస్సలు వదలరు దాన్ని. దానికి మధ్యలో ఈ గౌరీబిందు నుంచి అటు రత్నగిరికి వెళ్ళే మధ్యలో అక్కడ ఒక హిల్ మీద ఇంకొక గుడి కూడా ఉందండి. ఈసారి వెళ్ళినప్పుడు కవర్ చేస్తాను. ఇప్పుడు టైం వెళ్ళలేదు. మీకు కుదిరితే ఎర్లీగా మీరు వెళ్ళి దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి. అలా రత్నగిరి అమ్మవారి గుడిని మహాలక్ష్మి అమ్మవారి గుడి పూజారి గారు చెప్పారండి, పౌర్ణమికి అమావాస్యకి చాలామందికి తాయెత్తులు కడతారట అక్కడ. సో, మనకి ఏదైనా మామూలుగా జనరల్గా అంటారు కదా, గాలి సోకిందని, అట్లనే ఏదైనా ఇంట్లో చెడిగా ఉందని, అలాంటి వాళ్ళందరికీ ఆ తాయెత్తు కడితే చాలా వరకు మంచి విశేషాలు జరిగాయని చెప్పారు భక్తులు. సో, మీరు తప్పక దాన్ని కూడా ట్రై చేయండి వెళ్ళేదానికి. అక్కడి నుంచి నెక్స్ట్ మేము హేమావతి దొడ్డేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది. పురాతన కాలం నాటి శివుడి గుడి అండి. నిజంగా ఆ లింగాకారంలో ఆ స్వామిని చూసి ఎంత బాగుందో. అలాగే అక్కడ ఇంకొక విశేషం ఏంటంటే స్వామి మానవ రూపంలో ఉన్నారు.
అక్కడ 3, 4 గుళ్ళున్నాయి. మెయిన్ గుడిలో వచ్చి స్వామి మానవ రూప అయిపోయింది. ఆకారంలో ఉంటారు. ప్రతిరోజు తప్పనిసరిగా 3 సార్లు ఖచ్చితంగా అభిషేకాలు చేస్తారండి. మార్నింగ్ 8కి, మధ్యాహ్నం 12కి, ఈవినింగ్ 4కి. సో ఎంత చక్కగా విశేషంగా చేశారో అభిషేకం ఆ స్వామికి. చూస్తూ అలాగే ఉండిపోయాం మేము. ఆ గుడి కూడా చాలా పురాతన గుడి. ప్లస్ ఆ గుడి పక్కనే వేరే వాళ్ళు సంస్థానం వాళ్ళు భోజనాలు పెడతారండి. మధ్యాహ్నం ఒక పూట 3 గంట దాకా భోజనాలు పెడతారు. ఈ గుడి ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. ఇది మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత నేరుగా గౌరీబిన్నూరు వచ్చేసాము. మెయిన్ రోడ్లో లక్ష్మీ వచ్చేసాము అండి. రోడ్లో పక్కన చాలా బాగుంది. ఇంకా బెంగళూరు మెట్లయితే వస్తుంటే అది అసలు లైఫ్ ఎప్పుడు చూడలేదు. వడగళ్ళ వాన కళ్ళతో చూసాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది జర్నీ మాది.